9 సార్లు టోర్నీ, 5 సార్లు ఫైనల్, 3 సార్లు ఛాంపియన్లు, ఓసారి రన్నరప్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మాటలో చెప్పే టీమిండియా కథ ఇది. ఒకప్పుడు ఐసీసీ నాకౌట్ మ్యాచ్లు అంటే తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ఇండియా ఈసారి మాత్రం కొత్త తరహా ఆట తీరుతో ఆకట్టుకుంది. లీగ్ దశ నుంచి అపజయమే లేకుండా ఫైనల్ చేరి టైటిల్ ఫైట్లోనూ న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించింది. దీంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ముచ్చటగా 3వ టైటిల్ గెలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. 2 టైటిల్స్తో ఆసీస్ 2వ ప్లేస్లో ఉంది. 1998లో తొలిసారి మొదలైన ఈ టోర్నీలో ఇండియా తొలి ప్రయత్నంలో సెమీస్తోనే సరిపెట్టుకుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ టోర్నీలో అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్కు చేరిన టైటిల్ అందుకోలేకపోయింది. ఆనాటి ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో ఈసారి కూడా అలాంటి కథే రిపీట్ అవుతుందేమోనని అందరూ భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్లో సూపర్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు. టార్గెట్ చేజింగ్లో బలమైన ఆరంభాన్నిచ్చి మిగతా బ్యాటర్లపై ఒత్తిడిని కంప్లీట్గా తగ్గించేశాడు. ఇక 2002వ సంవత్సరంలో ఇండియా శ్రీలంక ఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా నిలవడంతో 2 జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ఆ తర్వాత 2004, 2006, 2009లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన టీమిండియా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి రెండోసారి టైటిల్ సాధించింది. కానీ 2017లో పాకిస్తాన్ చేతిలో ఓడటంతో ఒక్కసారిగా ఇంటా బయట తీవ్ర విమర్శల పాలైంది. ఇటు గత టోర్నీలతో పోలిస్తే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ వెనుక మాత్రం పెద్ద తతంగమే నడిచింది. పాక్ ఆతిథ్యమిస్తూ ఉండడంతో ఇండియా అక్కడికి వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో ఇండియా ఆడే మ్యాచ్లకు తటస్థ వేదికగా దుబాయ్ను ప్రకటించి టోర్నీను మొదలుపెట్టారు. ఈ టోర్నీ కోసం ఇండియా కూడా బలమైన జట్టునే ప్రకటించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ ముప్పు ఉంటుందని భావించారు అందరూ. కానీ తొలి మ్యాచ్ల్లోనే బంగ్లాదేశ్ను ఓడించి శుభారంభం చేసిన రోహిత్ సేన తర్వాతి మ్యాచ్ల్లో పాకిస్తాన్ భరతం పట్టింది. బంగ్లాపై శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగితే పాక్పై కింగ్ కోహ్లీ సెంచరీతో మరోసారి హీరోగా నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. ఆ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కూడా మెరిశాడు. ఆసీస్తో జరిగిన సెమీస్లో మళ్లీ చెలరేగిన విరాట్ ఫైనల్లో విఫలం కావడం కాస్త బాధకు గురిచేసింది. అయినప్పటికీ శ్రేయస్, రాహుల్, అక్షర్కు తోడు జడేజా విన్నింగ్ షాట్తో చిరస్మరణీయమైన విజయం సొంతమైంది. ఓవరాల్గా చూస్తే ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు సత్తా చాటారు. అపజయమే లేకుండా ట్రోఫీని గెలిచిన టీమిండియాలో అందరూ ఛాంపియన్లే. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ రూపంలో తెలియజేయండి.